ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి మీకు స్పెషల్గా? అది అతను అంటే ఏంటి మీకు పడదా లేకపోతే అలా ఏం లేదు? అలాగే ఉండేది. నేను చెప్తున్నా కదా, ఈజ్ లైక్ హ్యూజ్ స్టార్. ఓకే. అండ్ అంతేగాని ఎందుకు మీకు అసెంబ్లీకి వచ్చి పడకపోవటం ఏంటి? ఒక దగ్గర పర్టికులర్గా ఒక పర్సన్ మీద పడకపోవటం అనేది లేదు. నేను ఆ స్టేజ్లో లేను ఇప్పుడు. ఓకే. ఈజ్ ఎ హ్యూజ్ స్టార్ ఇన్ ద ఇండస్ట్రీ వేర్ ఐఎమ్ ఆల్సో డైరెక్టింగ్ ఫిలిమ్స్. ఓకే. అంతకుముందు పర్సనల్గా మాకు పెద్ద రాపం లేదు. ఓకే. అండ్ ఆయనతో మీరు తెలంగాణ సాయుధ పోరాటం మీద సబ్జెక్ట్ ఆయనతో చేయాలని కూడా అలా అనుకోలేదు. ఆయనతో అనుకోలేదు. ఏదైనా ఎప్పుడో డిస్కషన్స్లో ఫ్రెండ్స్ మధ్యలో ఇలాంటి సినిమా ఒకటి చేయాలనిపిస్తుంది, మేబీ కళ్యాణ్ లాంటి అయితే బాగుంటాడేమో, బాగా కనెక్ట్ అవుతారు కదా జనాలకి అనే ప్రాసెస్లో ఎప్పుడైనా ఒక మాట వచ్చి ఉండొచ్చు తప్ప. ఓకే. ఓకే. నాకు అలాగే ఈ హీరోలతోటి ఇలాంటి సినిమా చేయాలనే ఫ్యాసినేషన్ లేదు. నాకు సినిమా చేయాలని ఫ్యాసినేషన్ ఉంటుంది. ఆ సినిమాకి ఎవరు సూట్ అవుతారు అని తప్ప నేను ఎవరికి అదేదో ఒక మెంటల్ స్లావరీ లాగా ఉంటుంది నాకు. ఒక హీరో ఆ హీరో అలా కాదు, నేను సినిమా ఇంపార్టెంట్ నాకు. సో ఆ సినిమాకి ఎవరు సూట్ అవుతారు, అతనికి నేను సూట్ అవుతానా లేదా, తర్వాత అది అది అతను కుదరట్లేదంటే ఎవరు నెక్స్ట్ బెస్ట్ ఎవరు. ఓకే. నా దృష్టిలో. ఓకే సార్, ఇంకా మీ పర్సనల్కి వద్దాం. ఇంకా హాట్గా స్టార్ట్ చేసాం అనవసరంగా. ఓకే. మీ పూర్తి పేరుకి వస్తే పసుపులేటి బంగారరాజు వెంకట బంగారు పసుపులేటి వెంకట బంగారరాజు కృష్ణవంశీ ఎలా అయ్యారు? కాదు, అది చిన్నప్పటి నుంచే ఆ పేరు మీద ఒక చాలాసార్లు చెప్పాను. అవునా? అది తెలిసి తెలియని ఏజ్లో డిగ్రీ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పూర్తిగా మనం అవేర్నెస్ లేని రోజుల్లో, కరెక్ట్గా చెప్పడం ఒక ఇన్ఫాంట్ స్టేజ్ అది. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ప్రపంచాన్ని, అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటాం, అప్పుడప్పుడు ఒపీనియన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. మనది రైటా రాంగా అనే దానికంటే కూడా ఇది బాగుంది ఇది బాగోలేదు అనే దశ ఉంటుంది. రైటా రాంగా అనే దశ రావడానికి ఇంకొక 10-15 సంవత్సరాలు పట్టే టైంలో ఎవడైనా బంగారరాజు అని పిలుస్తుంటే నాకు కొంచెం చిన్నతనంగా అనిపించేది. ఓకే. లేదు ఇది కాదు, మన పేరు మార్చుకోవాలి, మా నాన్న ఏంటి ఇలా పెట్టారని. యాక్చువల్గా మా నాన్న మదర్ పేరు ఇది, బంగారమ్మ గారు. ఆవిడ పేరు పెట్టారు బికాజ్ హీ లవ్స్ హిస్ మామ్. సో ఆ దశలో ఇది కరెక్ట్ కాదని ఇంకొక పేరు పెట్టుకుందాం మనం అంటే అప్పుడు తెలిసింది ఆంధ్ర యూనివర్సిటీ, మేము ఆంధ్ర యూనివర్సిటీ అండర్ వచ్చేవాళ్ళం కాలేజ్. ఒక గెజిట్లో అనౌన్స్మెంట్ చేసి పబ్లిసిటీ చేసి తర్వాత మనం ఫామ్ ఫిలప్ చేస్తే పేరు మారిపోతుంది, సర్టిఫికేట్స్ కూడా మారుతాయని చెప్పారు. సో ఆ స్టేజ్లో ఎత్తికాం ఏం పేరు అని. సో అప్పుడు తెన్నేటి హేమలత గారు రాసిన మోహన వంశీ అనే బుక్స్ చదువుతూ ఉంటాను బాగా, డిటెక్టివ్ బుక్స్. ఎండమూరి గారు అప్పుడు ఫుల్ భూమిలో ఉంది. ఎండమూరి గారు, మల్లా వెంకటకృష్ణమూర్తి గారు, ముప్పాళ్ళ రంగనాయకం గారు అయ్యి, ప్లస్ ఒరిజినల్ వాల్మీకి రామాయణం ఇంట్లో మా అమ్మమ్మ గారు వాళ్ళ ఈ స్టేజ్లో ఆ మోహన వంశీ చదివితే అది వంశీ అనే పేరు నచ్చింది, బాగుందని చెప్పి. ఆ వంశీ అంటే కృష్ణుడు వేణువు అని కూడా తెలిసిన రోజు కాదండి. పేరు బాగుంది, సౌండ్ బాగుంది, కృష్ణుడి పేరు వంశీకృష్ణ అని పెట్టుకోవచ్చు అని ఇమ్మీడియట్గా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి పేరు మార్చుకుని ఆ సర్టిఫికేట్ తోటి ఆ పేరుతోటి డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నా. ఓకే. అది ఇక్కడికి వచ్చిన తర్వాత వంశీ 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 అని పిలుస్తా. డైరెక్టర్ గులాబీకి అన్నప్పుడు రాము గారు అన్నారు, వంశీకృష్ణ ఫ్లాట్గా ఉంది, కృష్ణవంశీ చేద్దాం. అప్పటికే పేర్లు ఏం లేదని తెలిసిపోతున్న రోజులు. ఏదైతే ఏమన్నా సార్ ఓకే కృష్ణవంశీ అంటే ఓకే అని బాస్ చెప్పాడు. ఓకే. బట్ మీరు బంగారరాజు అన్న పేరు కొన్ని సినిమాల్లో వాడినట్టున్నారు కదా, బంగారరాజు ఇలాంటి పేరు ఎప్పుడు వాడారు. దీనిలో గోవిందుడు అందరి వాళ్ళ ప్రకాష్ రాజు గారి పేరు ఏంటండి? ఏదో అలాంటి పేరే ఉంటుందిగా. ప్రకాష్ రాజు గారి పేరు బాలరాజు. ఓకే. ఓకే. సరే. ఓకే. మీరు చిన్నప్పుడు అసలు విపరీతమైన సినిమా పిచ్చోళ్ళు అంటే ఎంత పిచ్చి అంటే ఇంట్లో వాళ్ళు విరక్తి పుట్టించేంత ఇంట్లో సామాన్లు తీసుకొని సినిమా టికెట్స్ కోసం అమ్మిన రోజులు కూడా ఉన్నాయంట. ఏంటి అలాంటి ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి. ఏం లేదు, అందరిలాగే మనకు కూడా సినిమా పిచ్చి ఉండేది. టికెట్ డబ్బులు కావాలి, 50 పైసా టు 1 రూపీ 10 పైసా.
₹1.10 కొంచెం గౌరవమైన ప్లేస్, 50 పైసా అనేది కొంచెం చీప్ ప్లేస్. ఈ రెండిట్లో ఎక్కడో చోట డబ్బులు కావాలి. మాది మామూలు వెరీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మై ఫాదర్ ఈజ్ ఇంజనీర్ ఇన్ PWD. ఓకే. సో అప్పుడు వెళ్ళి నేను సినిమాకి డబ్బులు కావాలి అంటే తంతడు ఆబ్వియస్గా ఆయన. సో ఏం చేయాలి, ఏదో రకంగా సంపాదించాలి, సినిమా చూసేయాలి. సో ఇలాంటి ఒక గ్రూప్ ఉండేవారు. ఓకే. సో ఆ టైంలో ఒక్కొక్కసారి ఐడియా చేసాం అనమాట. ఏం డబ్బులు ఎవరో నెక్స్ట్ ఎలా ఏదో సినిమా రిలీజ్ అయిపోతుంది. దానవీర సూరకర్ను, కురుక్షేత్రము, సమ్ ఫిలిం బాగా టాక్డ్ అబౌట్ ఫిలిం. అప్పుడు చూడాలంటే దెన్ మా ఇళ్లలో న్యూస్ పేపర్లు ఎత్తుకొచ్చాం. ఫస్ట్ ఎత్తుకొచ్చి అందరం జాయిన్ చేసి దాన్ని అమ్మేసి దాని ద్వారా డబ్బులు సంపాదించి టికెట్లు కొని. సో ఒకసారి అలవాటు పడ్డాం కదా, ఆ తర్వాత ఒక్కొక్కసారి బియ్యం పట్టుకొచ్చాను ఇంట్లోంచి, లైక్ దాట్. అండ్ ఒకసారి నాన్నగారు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ కూడా చేశారంట. అదేంటి, దీని గురించేనా? సినిమాకి వెళ్ళిపోవాలని ఇంటర్మీడియట్ అప్పుడు అడిగాను నేను. అడిగితే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫామ్స్ తెప్పించాను. ఫామ్స్ పోస్ట్ తెప్పించి, ఇప్పుడులాగా ఆన్లైన్ కాదు కదా, తెప్పించి అది పేరెంట్స్ సైన్ ఉండాలి అప్పుడు. దట్ ఆ పేరెంట్స్ సైన్ కోసం నాన్నగారిని అడిగితే డిగ్రీ ఫినిష్ అయ్యి అట్లీస్ట్ అడుగు తినడానికన్నా పనికి వస్తుంది అని అన్నాడు. మినిమం చాలా కోపంగానే డిగ్రీ ఫినిష్ చేశాను. డిగ్రీ అయిన తర్వాత కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేయాలి, అయిష్టంగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశాను. ఓకే. అప్పటికి మా ఫాదర్ చెప్పిన ఆ మాట నచ్చలేదు. తర్వాత డైరెక్టర్ అయిన తర్వాత రోజు దండం పెట్టుకుంటాను ఆ విషయంలో. ఆయన ఫోర్స్ చేసి పెట్టి ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయగలిగాం. లేకపోతే మరీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అంటే ఏముంటుంది, సెన్స్ ఉండదు, ప్రాక్టికాలిటీ ఉండదు, ఒక కంపాషన్ ఉండదు. సో ఐ రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. ఓకే. ఆ భయం దాకా భయపెట్టకపోయింటే చేసిండోడు కాదు. అండ్ మీరు ఎగ్జిబిటర్గా చేశారా? దాంట్లో అన్ని సినిమాల వల్లే. సినిమా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 year పాటు తాడేపల్లిలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు ప్రిలిమినరీస్కి అటెంప్ట్ అయ్యాను. యాక్చువల్గా అటెంప్ట్ చేసాం. ఓకే. సో దాన్ని ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఖాళీ టైంలో ఏం చేయాలంటే మళ్ళీ యాక్ట్ చేసి మనకు ఒక యావిగేషన్ ఉంది 5-6 ఏళ్ళ నుంచి. అప్పుడు ఒప్పుకున్నారా నాన్నగారు? మరి సినిమాకి ఒప్పుకోలే ఆయన. అదే ఇది సినిమా ఎగ్జిబిటర్గా కదా మీరు? అవును, ఎగ్జిబిటర్గా కూడా ఒప్పుకోలేదు. ఆయన సినిమా వైపు వద్దని. ఓకే. ఓకే. మాది మామూలు ఎంప్లాయీస్ ఫ్యామిలీ. ఎలా ఉంటుంది జనరల్గా. ఇప్పుడు ఆయన తర్వాత నేను పెద్ద కొడుకునే, నేను కొంచెం ఏదైనా చేస్తే ఇంట్లో 2 sisters ఉన్నారు. సో మేమందరం నాకు కొంచెం హెల్ప్ అవుతారని అనుకుని ఉండొచ్చు ఆయన. అదే. బట్ ఆ స్టేజ్లో తెలియకపోవడం మంచిదండి ఒక రకంగా. మరి ఎప్పుడు మీరు మద్రాసు వెళ్ళేటప్పుడు ఏంటి ఆయన అబ్జెక్షన్? అప్పుడు చెప్పలేదు, చెప్పకుండా వెళ్ళిపోయారు. చెప్తే ఎందుకు ఒప్పుకుంటారు? సో అప్పుడు మీ డబ్బులతోటి మీరు డబ్బులు కూడా లేవు. అప్పుడు ఇంట్లో ఏదో షిఫ్ట్ అయ్యాం మేము. తాడేపల్లి నుంచి నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి కాకినాడ ఎక్కడికో అయితే సామాన్ అంతా షిఫ్ట్ చేయమని నాకు చెప్పారు. మొత్తం సామాన్ షిఫ్ట్ చేసి ఒక ఫ్రిడ్జ్ మాత్రం బయట లాగి అది అమ్మేసి ఆ డబ్బులతో ఇటు జంప్ అయిపోయాను. ఓకే. ఓకే. జంప్ అయిన తర్వాత మళ్ళీ 1 year తర్వాత పట్టుకున్నారు ఆయన నన్ను. అని వచ్చి పట్టుకుని అప్పుడు తీసుకెళ్ళి హౌస్ అరెస్ట్లో పెట్టారు.